ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మండే ఈ కాలంలో ఈ సంవత్సరం విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు, రాయలసీమ, దక్షిణ తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. ఇక ఇదిలా ఉంటే ఈసారి నైరుతి రుతుపవనాలు మే 12వ తేదీకి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో రోజు రేపు ఎల్లుండు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక్కడ కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.